డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుణ్ణి నిందితుడిగా చేర్చారు పోలీసులు. డ్రగ్ పెడ్లర్లు ఇచ్చిన సమాచారంతోనే అమన్ ప్రీత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించామని తెలిపారు. రిమాండ్ రిపోర్టులో A14 గా చేర్చామంటున్న డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ డ్రగ్స్ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇందులో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, అంతేగాని డ్రగ్స్ అమ్మిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు దాదాపు 2,600 గ్రాముల పైచిలకు కొకైన్ ని హైదరాబాద్ తీసుకొచ్చిన లేడీ సంబంధించి చూసినట్లయితే 20 సార్లు హైదరాబాద్కు వచ్చింది. అయితే ఎంతమందికి సప్లై చేశారు, ఎంతమందికి ఇచ్చారు అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. ఈ డ్రగ్స్ కేసులో కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఒక నటులు కూడా ఉన్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు దీంట్లో అరెస్ట్ అయినట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసు సంబంధించి విచారణ చేస్తున్న రాజేంద్రనగర్ డీసీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి అసలు పూర్వపరాలు ఏంది? ఈ కేసులో ఒక లేడీ 2 కిలోల పైచిలకు డ్రగ్స్ ని కొకైన్ హైదరాబాద్ తీసుకొని చెప్తున్నారు. ఆ డ్రగ్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది అనుకోవచ్చు? అంటే 2,600 అని కాదు, 20 టైమ్స్ నేను వచ్చాను అని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు నిన్న అరెస్ట్ చేశాం కాబట్టి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆమెను పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు ఇంటరాగేషన్ చేస్తే డీటెయిల్డ్గా ఆ డ్రగ్ ఎవరన్నా తీసుకొచ్చిందా నిజంగానే, లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు హైప్ చేస్తానని చెప్తుంటారు. ఇవన్నీ వెరిఫై చేసి వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాక బయటకు వస్తుంది. అది దీంట్లో ఒక నటుడు ఉన్నారు, కొరియోగ్రాఫర్ ఉన్నారని చెప్తున్నారు. నిజంగా సినిమా నటులు ఎంతమంది ఉన్నారు, బిజినెస్ మెన్ ఎంతమంది ఉన్నారు, ఈ సంగతి దానికి సంబంధించి విచారణ ఏం జరుగుతుంది? అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తక్కువ వెరిఫై చేస్తుంటాము. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ విత్ రిగార్డ్ టు దిస్ కేసు, ఈ కేసులో ఏంటనేది మాకు ముఖ్యం. అమన్ ప్రీత్ సింగ్ అనే అతను అప్కమింగ్ యాక్టర్ లాగా 2 ఫిల్మ్స్ లో ఉన్నాడన్నారు. అతను ప్రొఫెషనల్ యాక్టర్ అని చెప్పి రాయించినారు. అంతవరకే తెలుసు ఇతని గురించి. దీంట్లో అమ్మనే డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నాడా, లేకుంటే అమ్మన్ తీసుకువెళ్లి వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తున్నాడు దాఖలు కనబడ్డాయా? లేదు, అలా ఇప్పటి వరకు మనకేం లేదు. ఓన్లీ అతని కన్జ్యూమర్ కిందనే వీళ్ళది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం అతన్ని పిక్ చేసుకోవటము, అతనిది యూరిన్ దాంట్లో టెస్ట్లో పాజిటివ్ ఉంటాము. నిన్న మనం హాస్పిటల్ పంపించినాం. అతను కన్జ్యూమర్ గానే మనకు తెలుసు. ఇట్లా కొరియోగ్రాఫర్ ఉన్నాడు, అతను కొరియోగ్రాఫర్ అయినా లేకుంటే అతను కూడా ఈ విధంగానే అమన్ లెక్కనే కన్జ్యూమరా, లేకుంటే అతను కూడా పెడ్లర్ గా ఉన్నాడా? ఇప్పుడు మనం చూపించిన 5 కన్జ్యూమర్సే. మనకున్న డేటా లేకపోతే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఎవరికి కూడా ఇంకొకళ్ళకి వెండర్ గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాలే. దీంట్లో ఇప్పుడు మీరు చేసినది 5 చేసి 5 పాజిటివ్ వచ్చింది. దీని తర్వాత మీరు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ చేస్తారు, లేకుంటే ఫోరెన్సిక్ కూడా పంపిస్తుంటారు. నిజంగా ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? అంటే టెంటేటివ్లీ ఒక నిర్ధారణ కోసము మన దగ్గర ఉన్న కిట్లో యూరిన్ టెస్ట్ చేసినప్పుడు అతనికి గాంజా పాజిటివా లేకపోతే కొకైన్ పాజిటివ్ అనేది వస్తుంది. నిన్న వీళ్ళకి కొకైన్ పాజిటివ్ వచ్చింది. వీళ్ళని మళ్ళీ దీనికి ఆథెంటిసిటీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకొని FSLకి పంపుతాము. అక్కడ రిపోర్ట్ కూడా వస్తుంది. అది కోర్టులో దాన్ని కూడా సబ్మిట్ చేస్తాం. వీళ్ళందరూ కన్జ్యూమర్స్ సింపుల్గా ఇది వీళ్ళు వేరు, పెడ్లర్స్ వేరు. కన్జ్యూమర్స్ అందరూ కూడా 27 NDPS యాక్ట్ కిందనే ట్రీట్ చేయబడతారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కోసం ఉంటుంది. ఈ 20 టైమ్స్ వచ్చిన డ్రగ్స్ ని ఎవరెవరికి ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్న లింక్స్ కూడా పూర్తిగా వెలికి తీసే ప్రయత్నం కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణపతి, రమేష్ ఇట్లా